నా పేరు పద్మయ్య. మాది నాయనోన్పల్లి గ్రామం, హన్వాడ మండలము. మరి మా గ్రామంలో బీజేపీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. చాలా నోటిఫికేషన్ నుంచి ఇంటింటి ప్రచారం చేస్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి అందరినీ జనాల ఆదరాభిమానాలని చూరగొని మరి బాగా కష్టపడి జనాల అభిమానాన్ని పొంది మరి మన డీకే అరుణమ్మని గెలిపించుకున్నాం. మరి గెలిపించుకోవడమే కాకుండా మరి ఆమె ద్వారా మన మండలాన్ని, మన జిల్లాని బాగా అభివృద్ధి చేసుకోవాలని మా గ్రామంలో మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. అవి కొంచెం పచ్చగా వస్తాయి, తాగడానికి నీళ్లు బాగలేవు. మరి గ్రామం లోపలనే ఇంకేమన్నా ఫిల్టర్ వాటర్ కానీ జనాలకు ప్రతి వర్షాకాలంలో వాటర్ తాగడం వల్ల ఎక్కువ దురదలు అని చర్మ వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ సమస్యని ఆమె ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. ఈ మన శానిటైజర్ కూడా ఇంటింటికి బాత్రూమ్లు అవి సెంట్రల్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆయన్ని వినియోగించుకుంటలేరు. అందరికీ జనాలను మోటివేట్ చేసి మరి ఈ మన ఎంపీ ద్వారా ఫండ్స్ ఇచ్చి గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి అట్లా అనుకుంటున్నాము. జనాల లోపల మరి గల్లీన మీటింగ్ పెట్టి వాళ్ళకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె మనకు ఇంతకుముందు మినిస్టర్గా చేసింది, మనకిప్పుడు కూడా ఆమె సేవలు అవసరం, ఆమె మనకు మేలు చేస్తుంది అని చెప్పి జనాలని బాగా మోటివేట్ చేసి చాలా కష్టపడ్డాం. ఆమె ఇక అట్లా బీఆర్ఎస్ అంటే వాళ్ళు అట్లా ఏం చేయలేదు, వాళ్ళ పార్టీ ప్రచారమే చేసిండ్రు. కాంగ్రెస్ని బదలాం చేయడం అనేది ఏం లేదు. జనాలకు తెలుసు కాంగ్రెస్ ఇచ్చిన హామీలల్లో బస్సు ఒక్కటి తప్ప ఏం చేయలేకపోయిందని. కాబట్టి జనాలు తొందర లోపలనే వీళ్ళని మోసం చేసిందని కనుక్కున్నారు. కాబట్టి ఇక ఇక్కడ లోకల్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే అభిప్రాయంతో జనాలకు అంతా మోడీ వేవ్ ద్వారా బీజేపీకి బాగా ఓట్లేసి గెలిపించారు. నాకు అనుభవం ఉంది కాబట్టి, ఇంతకుముందు మినిస్టర్ కూడా చేసింది కాబట్టి, ఇక కొత్త వాళ్ళు అయితే తోయదు కాబట్టి, ఆమె అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజాసేవ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా చేస్తుంది అని అనుకుంటుంది. మంత్రి పదవి ఆశిస్తుంది. మంత్రి పదవి అయితే ఆశిస్తుంది. ఆమె ప్రధాన కార్యదర్శికి ఉంది పార్టీలో కాబట్టి మనకు మంత్రి పదవి రావచ్చు అనే ఆశలు 90% ఉన్నాయి. ఇప్పుడు మీరు కార్యకర్తలు అయితే చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇట్లే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఆ కార్యకర్తలు ఖచ్చితంగా ఉండి జనాలకు ఏం అవసరం ఉంది, ఏం కథ అని తెలుసుకొని జనాలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సమయంగా వాటిపై మీ యొక్క బీజేపీ ప్రభావం అనేది ఎలా ఉండబోతుందండి? సర్పంచులు, ఎంపీటీసీల ఎలక్షన్, జెడ్పీటీసీలు కూడా వస్తున్నాయి. మరి మా మండలంలో, మా గ్రామంలో ఎక్కువ బీజేపీ ఓటర్లు ఉన్నారు కాబట్టి మా లోకల్ స్థానిక ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామనే నమ్మకం మాకుంది.